ఏమన్నంటే ఏడుస్తావు గాని బావా. హలో గైస్, వెల్కమ్ టు అనదర్ రివ్యూ ఎపిసోడ్ ఆఫ్ సినిమా పిక్చర్లు. జస్ట్ ఇప్పుడే క్యాప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ చూసి వచ్చాను. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, చాలా బ్యాడ్ ఉంది మూవీ. లిటరల్గా ఒక రివ్యూని ఎలా మొదలు పెట్టాలో అర్థం అవ్వట్లేదు నాకైతే. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో మార్వల్ నుండి ఒక మంచి ప్రోడక్ట్ వచ్చి చాలా ఇయర్స్ అయిపోయింది. ఎండ్ గేమ్ తర్వాత మార్వల్ ఫ్యాన్స్కి కానీ మార్వల్ బ్యానర్ నుండి కానీ ఏ మూవీ వచ్చినా ఒక క్యూరియాసిటీ కానీ ఒక ఎక్సైట్మెంట్ కానీ క్రియేట్ అవ్వట్లేదు. అది అవ్వకపోగా డే బై డే సూపర్ హీరో జానర్ మూవీస్ మీద అసలు జీరో ఇంట్రెస్ట్ అయిపోయింది అందరికీ. అన్నెసెసరీ క్రాస్ ఓవర్లు, ఇవే పెద్ద బిస్కెట్రా బాబు అంటే, దానికి తోడు ఓవర్ ద స్టాప్ స్టోరీ లైన్లు, అతికినే యాక్షన్ సెట్ పీసులు. కొన్నిసార్లు అవి కూడా ఉండవనుకోండి. ఎమోషన్ విషయానికొస్తే జీరో. మూవీ చేసిన తర్వాత ఎట్లా అనిపిస్తదంటే, లిఖా లిఖా 10 పేజీ లిఖా ఆయా ఆయా బడా అండా ఆయా అట్లా ఉంటది మూవీ. అండ్ ట్రైలర్ చూసాక వెరీ మినిమల్ ఎక్స్‌పెక్టేషన్స్‌తోనే ఎళ్ళాం మూవీ. స్టిల్ అయినా డిసప్పాయింట్ చేశారు. ఫాల్కన్‌ని కెప్టెన్ అమెరికా చేయటం ఏంటో, రెడ్ హల్క్ ఏంటో ఏదో ఒక మిక్స్డ్ బ్యాగ్ చేసేసారు మొత్తం. స్టోరీ ప్లాట్ విషయానికొస్తే చాలా వేఫర్ థిన్ ఉంటది. ఫాల్కన్ అలియాస్ మన కెప్టెన్ అమెరికా. ఒక ఎలిమెంట్ యురేనియం ఎలా ఉండేదో, ఇందులో న్యూ వరల్డ్ కాబట్టి ఆ యురేనియం బదులు ఎడేనియం అని ఒక కొత్త ఎలిమెంట్‌ని తీసుకొచ్చారు. సో, అది చాలా యూజ్‌ఫుల్ ఎలిమెంట్ అని చెప్పి ప్రొజెక్ట్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు సినిమా అంతా. సో, దాన్ని జాపనీస్ వాళ్ళు దొబ్బేస్తుంటే మన కెప్టెన్ సేవ్ చేస్తాడు. సో, అలా మొదలవుద్ది స్టోరీ. ఇంక మనోడిని యూఎస్ ప్రెసిడెంట్ వైట్ హౌస్‌కి ఇన్వైట్ చేస్తాడు ఒక డీల్ మాట్లాడడం కోసం. ఆ డీల్ ఏంటంటే అవెంజర్స్‌ని మళ్ళీ తీసుకొని రావడానికి హెల్ప్ చేయాలని క్యాప్‌తో అంటాడు. ఇదేదో వర్కౌట్ అయ్యేలాగే ఉంది అనుకున్నా. బట్ అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. డీల్ అయిన వెంటనే ప్రెసిడెంట్ మీద ఇసాయా అటాక్ చేస్తాడు. ఇక హీరోకి ఇసాయా అనేవాడు మాస్టర్ అనమాట. ఈ విషయంలో ప్రెసిడెంట్‌కి సర్ది చెప్పడానికి, డీల్ ఓకే చేసుకోవడానికి కెప్టెన్ అమెరికా ప్రెసిడెంట్‌ని కన్విన్స్ చేస్తుంటాడనమాట. స్టిల్ ప్రెసిడెంట్ అది ఇగ్నోర్ చేసి ఇసాయాని జైలుకి పంపేస్తాడు. ఇంక కెప్టెన్ ఇసాయాని అక్యూజ్డ్ కాదు, ఇతను నిర్దోషి అని ప్రూవ్ చేయడానికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. అండ్ అక్కడ ఎవరో ఇసాయా మైండ్‌ని కంట్రోల్ చేస్తాడు అని తెలుసుకుంటాడనమాట. అలా మైండ్‌ని ఒక ఫ్రీక్వెన్సీ ఆర్ కైండ్ ఆఫ్ సౌండ్‌తో కంట్రోల్ చేస్తాడు అని తెలుసుకుంటారు. అది ఎవరు చేశారు? ఎందుకు చేస్తున్నారు? అండ్ రెడ్ హల్క్ ఎవరు? అసలు వాడెలా ముందుకొచ్చాడు? తెలుసుకోవాలంటే ఇంక సినిమా చూడాలి. చాలా కష్టంగా చూసే మూవీ. ఎందుకంటే ఒక ప్రాపర్ సెటప్ ఉండదు. హై మూమెంట్స్ లేవు. ఫాల్కనే ఇంక మన కెప్టెన్ అమెరికా అనే ఫీల్ అయితే అసలు 1% కూడా రాదనమాట. ఊరికే స్టీవ్ షీల్డ్‌ని ఇచ్చారేమో అనిపిస్తది. ఒకప్పుడు మార్వెల్ మూవీస్ ఎలా ఉండేదంటే, హాలీవుడ్‌లో కమర్షియల్ అండ్ ఎంటర్‌టైనింగ్ మూవీస్ తీయాలంటే వీళ్ళ తర్వాతే అనే ఒక ఫీల్ తెప్పించేవాళ్ళు. ఇప్పుడేంటో గానీ మొత్తం మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్ లెక్క అసలు ఎందుకురా మార్వెల్ మూవీస్ తీస్తున్నారనే పరిస్థితికి తీసుకొచ్చేసారు. సో, వన్ వర్డ్‌లో చెప్పాలంటే మార్వెల్ కంప్లీట్‌లీ లాస్ట్ ఇట్. హార్డ్‌కోర్ ఫ్యాన్స్ అయితే ఒక లుక్ ఎయండి. ఆర్ ఎల్స్ వాళ్ళు కూడా స్కిప్ చేసేయొచ్చు. సో, దట్స్ ఇట్ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.